భారతదేశంలో స్వదేశీ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్దేవ్ల ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని ప్రజా సంఘాల నాయకులు జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం, శివకుమార్లు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అమరవీరులు భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మరియు సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు PDSU, PYLIFTU ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ దేశంలోని సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా అసమానతలు లేని సమాజం కోసం పోరాటం చేశారని, నేడు భారతదేశంలో స్వదేశీ పాలకులే దేశ వనరులకు, పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని, బడా కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యను మొత్తం కాషాయీకరిస్తూ నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చారని, దీనిని వెంటనే రద్దు చేయాలని, దేశ రైతాంగంపై కాల్పులను ఖండిస్తున్నామని, మోడీ ఫ్యాసిస్టు విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని PDSU, PYLIFTU నాయకులు గొంచ్యాల రమేష్, జల్లా మురళి, భాస్కర్, దేవిక, మనోజ్, వంశీ, నిఖిల్, విజయ్, లహరి, రాజు, విద్యాసాగర్, శంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా ఈ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతి జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఇవ్వాల్సినటువంటి MSPని వెంటనే ఇవ్వాలని చెప్పని, రైతులపై జరుగుతున్నటువంటి సమరకాండని ప్రదర్శన యువజన సంఘం, రైతుల విద్యార్థి సంఘం, అదేవిధంగా IFTU సంఘాలు ఖండిస్తా ఉన్నారు. ఈ రోజుకు 93 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మన ఆశయాలు, లక్ష్యాలు నేడు సజీవంగానే ఉన్నాయి. నేడు దేశంలో ఉన్నటువంటి పాలకులు ఉన్న సంపదను కొద్దిమంది చేతులకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యను మొత్తం కూడా ఆశయీకరించిన ఆ రోజు రాజ్గురు సుఖ్దేవ్ ఏదైతే ఆశయం కోసం పోరాడో ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరాయి పాలనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అసమానతల వ్యతిరేకంగా పోరాడడం, వారి స్ఫూర్తితో నేడు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆ దేశంలో ఉపాధి విద్యా అవకాశాల కోసం, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్గురు సుఖ్దేవ్ల ఉద్యమ స్ఫూర్తితో నేడు 93వ వర్ధంతి సభలను జరుపుకుంటున్నాము. వారి స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపైన ఉద్యమిస్తామని సందర్భంగా మేము ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలి. అలాగే గత ఏదైతే 10 సంవత్సరాల క్రింద బీజేపీ ప్రభుత్వం పేదవారి కుటుంబంలో నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని అబద్ధం చెప్పింది. ఇప్పటి వరకు కూడా పేదవారి కుటుంబంలో, మధ్యవారి కుటుంబంలో ఎలాంటి వారికి కూడా ఒక్క రూపాయి కూడా ఆదుకోలేదు. మరి ఇలా దేవుళ్ళ పేరుతోటి ప్రజల్ని హింసిస్తూ ఉంది. అలాగే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా హింసిస్తూ ఉంది. సోషలిజం వాళ్ళపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మానుకోవాలి. ఇలా అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కడం కాదు, ప్రజల్ని ఏం చేస్తున్నారో అనేది చూపించాలి. ఇలా అక్కడ ఏదో రామాలయం కట్టి ఇక్కడ ప్రజల్ని ఇచ్చేసుడు కాదు, మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు కనిపించాలా. ఇలా ఎక్కడ చూసినా యూనివర్సిటీలు లేవు, అలాగే యూనివర్సిటీలు నిర్మించాలా. ఇలా ప్రభుత్వం ఏదైతే ఇలా ప్రభుత్వ సంస్థలు ఏవైతే BSNL ఉందో, రైల్వే ఉందో, LIC ఉందో, ఇలా దాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వెంబడే మానుకోవాలి. ఇలా ప్రభుత్వంకున్న ఆస్తులు కూడా అమ్మేస్తూ ఉంది. ఇలా మనం చూస్తూ ఉన్నాం, బ్యాంకులో పెద్ద లోన్లు తీసుకొని ఇలా బయట ప్రపంచ దేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కోట్ల రూపాయలు ఇలా మన బ్యాంకులని కొల్లగొట్టి పోయినా వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని వాళ్ళ డబ్బులు మాత్రం తీయలేదు. ఎందుకని అడుగుతూ ఉన్నాం. ఇలా ఈడీ సిఐడి అని ప్రతిపక్షాల మీద పడుతూ ఉన్నారు. మరి మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరెందుకు తప్పించుకుంటున్నారు? మీరు కూడా నిర్దోషులే కదా అని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో దాన్ని మొత్తము విజయాన్ని 4 లేబర్ కోడ్లని రద్దు చేసి కార్మికుల్ని కాపాడుకోవాలని మేము డిమాండ్ చేస్తాము.